శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఈరోజు మనం మన గ్రామ దేవతల గురించి, వాళ్ళు ఎలాగా ఆవిర్భవించారు, వాళ్ళు ఏమేమి రక్షణ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. గ్రామ దేవతలు అంటే గ్రామ ప్రజలను రక్షించి వారి ఆరోగ్యాన్ని, సంపదను కాపాడే దేవతలు. గ్రా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేకమైన గ్రామ దేవత ఉంటుంది. వీరు సాధారణంగా స్త్రీ దేవతలై ఉంటారు. గ్రామ దేవతల ఆవిర్భావం మరియు వారి యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. ప్రకృతిని ప్రకృతి ఆరాధన నుంచి వచ్చిందే ఈ గ్రామ దేవత. గ్రామ దేవతల ఆవిర్భావం ప్రాచీన గ్రామ జీవన విధానంతో ముడిపడి ఉంది. అది ఆది మానవులు ప్రకృతి యొక్క శక్తులను పూజించేవారు. వ్యాధులు, కరువులు, ప్రకృతి వైపరీత్యాల నుండి తమను కాపాడమని ఈ దేవతలను ప్రార్థించేవారు. గ్రామానికి రక్షణగా ఈ గ్రామ దేవతలు ఆ గ్రామ రక్షకులుగా ఉంటారని భావిస్తూ ఉంటారు. దుష్టశక్తులు, వ్యాధులు, కరువు వంటి వాటిని నుండి గ్రామాన్ని కాపాడమని ఆ గ్రామ దేవతల్ని పూజ చేస్తూ ఉంటారు. ఇక పంచభూతాలకు ప్రతీకమైన ఈ గ్రామ దేవతల గురించి తెలుసుకుందాం. గ్రామ దేవతలు పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశాలకు ప్రతీకగా 5 గ్రామ దేవతలను తొలి దశలో ఏర్పాటు చేశారని నమ్మకం. ఉదాహరణకు పృథివీ దేవత. పృథివీ అనగా భూమి యొక్క పంటలకు ఆధారమైన నేలకు కుంకుళ్ళమ్మ, గోగుళ్ళమ్మ, జొన్నాలమ్మ, నూకాలమ్మ వంటి పేర్లతో పూజిస్తూ ఉంటారు. ఇక జలదేవత. ఏ నీటికి సంబంధించిన దేవతను గంగానమ్మ లేదా గంగమ్మ ఇలా మొదలైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక అగ్నికి సంబంధించిన దేవత. సూర్యునికి ప్రతీకగా సూరమ్మ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇంకా చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ, పౌనమ్మ అనే పేర్లతో పూజిస్తూ ఉంటారు. ఇక వాయుదేవతగా కరువలి అని చెప్పి అమ్మని రక్షించమని, పెద్ద పెద్ద గాలుల నుంచి, తుఫానుల నుంచి మమ్మల్ని రక్షించమని చెప్పి కరువులమ్మని కూడా పూజిస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం దేవత యొక్క అంశాలే ఈ గ్రామ దేవతలు అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. చాలామంది గ్రామ దేవతలు పార్వతీదేవ అంశం అని, ఆమె గ్రామాలను రోగాల బారి నుండి రక్షిస్తుందని నమ్ముతారు. మొత్తం 101 గ్రామ దేవతలు అక్కా చెల్లెళ్ళని, వారందరికీ పోతురాజు అనే ఒక తమ్ముడు ఉన్నాడని కూడా ప్రతీకి. సామాజిక ఐక్యత గురించి ఈ మన గ్రామ దేవతలు చెప్పే వివరణ. గ్రామ దేవత ఉత్సవాల్లో తెలుసుకునే విధానం. గ్రామ దేవతల జాతరలు, ఉత్సవాలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఒక చేట చేర్చి సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది. వారిలో ఉన్న అనేకమైన భక్తి పారవస్యాన్ని కూడా రగిలిస్తూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన గ్రామ దేవతలు చాలా చోట్ల, అలాగే మన ఆంధ్ర, తెలంగాణలో కూడా చాలా ఎక్కువగా వినిపించే కొన్ని గ్రామ దేవతల పేర్లు తెలుసుకుందాం. ముందుగా ఆంధ్రాలో మనకు ఎక్కువగా వినిపించేది నూకాలమ్మ, ఎల్లమ్మ, పోలమ్మ, ముత్యాలమ్మ, పైడితల్లమ్మ, తలుపులమ్మ అనే ఈ పేర్లతో ఎక్కువగా మనకు ఆంధ్ర ప్రాంతంలో వినిపిస్తూ ఉంటుంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ, మరిడమ్మ అని చెప్పి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఇంకా రక్షించడానికి ఎల్లమ్మగా, మరి ఇంకా నీటి దేవత గంగమ్మగా, గంగానమ్మగా, అలాగే ముఖ్యంగా నూకాలమ్మ మరియు మరిడమ్మ, మావుళ్ళమ్మ, పోరేలమ్మ, ముత్యాలమ్మ, బంగారమ్మ, చింతాలమ్మ అనే అనేకమైన పేర్లతో గ్రామ దేవతలు ప్రతి గ్రామంలో కూడా ఉంటూ ఉంటారు. గ్రామ దేవతలు పూజించే విధానం తరతరాలుగా వస్తున్న ఒక గ్రామీణ సంప్రదాయం. ఇవి మాత్రమే కాదు, ఇవి కేవలం భక్తికి సంబంధించినది మాత్రమే కాకుండా ప్రజల జీవన విధానంలో, సంస్కృతిలోనే అంతర్భాగమై ఉంటుంది. ఈ గ్రామ దేవతలు ప్రతి ఒక్కరు కూడా పూజించే విధానం ఆషాఢ మాసంలో వచ్చే ఆదివారం కానీ, అలాగే మంగళవారం కానీ, లక్ష్మీవారం కానీ గ్రామ దేవతలని ఆరాధన చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ముర్రాట్లనిస్తారు. అలాగే నీళ్ళ బిందెని బుర్ర మీద పెట్టుకొని దాంట్లో ఒక మామిడి కొమ్మ కానీ, వేప కొమ్మ కానీ వేసి అమ్మవారికి తీసుకుని వెళ్ళి స్నానం చేయిస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్రాంతంలో తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటారు. ఆ బోనం అంటే దాంట్లో ఒక అన్నం వేసి, పెరుగు అవి వేసి దాని మీద ఒక వేప కొమ్మ పెట్టి తీసుకొని వెళ్ళి బోనం సమర్పిస్తూ ఉంటారు. కొంతమంది అదే కోవిల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా కొంత ప్రసాదాన్ని వండి అక్కడే అమ్మవారికి నైవేద్యం పెట్టి వస్తూ ఉంటారు. ఇలా అనేక మంది ప్రాంతాల్లో అనేక విధాలుగా ఈ గ్రామ దేవతని ఆచరించే, పూజించే విధానం ఉంది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పూజిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఆషాఢ మాసం అనేది చాలా పర్వమయ
ఎందుకంటే ఈ కాలం నుంచి మనకు వర్షాలు ఇవన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి, ఈ వర్షాకాలంలో మనకు వచ్చే అంటురోగాలు ఇవన్నీ రాకుండా ప్రజలను కాపాడమని చెప్పి అమ్మవారిని కోరుకుందికి ఈ ఆషాఢ మాసంలో ఈ ఉత్సవాలన్నవి ఏర్పాటు చేయడం అనేది. అందుకనే మనం మన గ్రామ దేవతలను మర్చిపోకుండా ప్రతి ఏటా మనం గ్రామ దేవతల్ని పూజిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం ఒక గ్రామం దాటి వేరే గ్రామానికి వెళ్ళేటప్పుడు కూడా, లేదా వేరే ఊరు వలస వెళ్ళేటప్పుడు కూడా ఆ గ్రామ దేవతకి చెప్పేసి వెళ్ళడం చాలా మంచిది. అలా వెళ్తే మనకు అన్ని కార్యక్రమాలు కూడా శుభంగా జరుగుతాయి. కాబట్టి ఇక మీదట ఎవరైనా ప్రాంతం దాటి వేరే ప్రాంతంకి ఉద్యోగానికో, లేదా వేరే విధంగా అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుందుకు వెళ్ళేటప్పుడు మన గ్రామ దేవతకి చెప్పి వెళ్ళడం అన్నది ఒక ఆచారంగా వస్తూ ఉంది. చెప్పి వెళ్ళడం చాలా మంచిది. మనకు శుభాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చాలా మందికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.